హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు చిల్లీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 పించ్ కసూరి మేతి క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో ఫైనల్గా 1 ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిన తర్వాత దీనిలో మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని మనం ముందుగానే లైట్ వామ్ వాటర్లో నీట్గా వాష్ చేసుకుని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే పన్నీర్ని చక్కగా గోరువెచ్చటి నీటిలో కడిగేసి ఇలా డ్రైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ మసాలా మిక్స్లో యాడ్ చేసుకుని చక్కగా పన్నీర్కి కోట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో 1.5 కప్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసుకొని 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకుందాం. వీటి కోసం ఒక పెద్ద ఆనియన్ని స్లైస్గా కట్ చేసుకుని హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వలన మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయి వీటిని తీసేద్దాం. ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో మనం 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. 4.5 కప్స్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క 1 ఇంచ్, లవంగాలు ఒక 4, ఇలాచి ఒక 2, షాజీరా 1 టీ స్పూన్, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ రైస్ ఉడికేలోపు మనం పక్కన పన్నీర్ కూడా కుక్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బిర్యానీ దినుసులు మనం ముందుగా యాడ్ చేసినట్లే దీనిలో కూడా యాడ్ చేసుకోవాలి. లవంగాలు ఒక 4, ఇలాచి ఒక 2, సినమన్ దాల్చిన చెక్క 1, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో స్లైస్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ స్లైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని కుక్ చేసుకుంటే మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా మనం లేయర్స్లో చేసుకుని పన్నీర్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని కాసేపు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో ఒక పావు గంట మగ్గనివ్వాలి. రైస్ కూడా ఉడికిపోయింది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత, హాఫ్ బాయిల్ అంటే మనకి రైస్ పట్టుకుని చూస్తే హాఫ్ ఇలా ఇరిగిపోవాలి. ఇలా విరుగుతున్నప్పుడు ఎక్కువగా ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి వంచేసుకుంటే ఇలా మనకి పొడి పొడిలాడుతూ రైస్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ రెడీ అయిపోయింది కదా, అలాగే పన్నీర్ కూడా కుక్ అయిపోయింది సాఫ్ట్గా. ఈ రెండు కలిపి మనం దమ్ చేసేసుకోవచ్చు. చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ కూడా పైకి లీవ్ చేస్తుంది. ముందు యాడ్ చేసిన సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా పన్నీర్ కూడా రెడీ అయిపోతుంది. పన్నీర్ చక్కగా కుక్ అయిపోయింది కదా, దీనిలో హాఫ్ పోర్షన్ తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు 2 లేయర్స్గా దమ్ బిర్యానీ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ పోర్షన్ తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కుక్ చేసుకున్న రైస్లో హాఫ్ని మనం ఒక లేయర్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న పన్నీర్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా పైన లేయర్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన లిడ్ని గోధుమ పిండితో సీల్ చేసుకున్నట్లయితే ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ చక్కగా కుక్ అవుతుంది. ఫైనల్గా పైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి లిడ్ని చక్కగా క్లోజ్ చేసేయాలి. ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండితో సీల్ చేసేయాలి. ఇలా మూత పెట్టి సీల్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మగ్గనించుకోవాలి. 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కి పట్టేసి బిర్యానీ చక్కగా కుక్ అవుతుంది. వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ బిర్యానీని మనం ప్లేట్లకి సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తినడానికి మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారుగా, లుక్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.